వ్యవసాయం. రెండు ఇప్పుడు ఈ రైతు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా 15,000 రూపాయలు ముందు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. తర్వాత నిన్న చూసుకుంటే 15,000 రూపాయలు అని చెప్పి 15,000 రూపాయలు అని చెప్పి ఒక ప్రకటన చేసింది. దాంట్లో భాగంగా ముందు విడతగా 1000 రూపాయలు వేసామని చెప్పి నిన్న ప్రకటన విడుదల చేసింది కదా, దాని మీద నీ అభిప్రాయం? అది ఎవరు చేసినా కానీ మామూలుగా రైతులు చేసే వాళ్ళ కౌలుదారులు చెందితే లాభమే అండి. అదే కానీ చేను వానరికి చేస్తే మాత్రం ఇబ్బంది. వాళ్ళు మాకు ఎవరు వాళ్ళు తీసుకుంటారు, మాకు ఎవరు వాళ్ళు. ఇప్పుడు కౌలు చేసే వరకు కూడా కౌలు కార్డు ఉంటే నేరుగా వారి అకౌంట్లోనే పడతాయి డబ్బులు అని చెప్పి చెప్తుంది కదా. కావాలి సంపాదించుకోవాలండి దాన్ని. మీకుందా కౌలు కార్డు? లేదండి. అయితే ఇప్పుడు రుణమాఫీలు కానీ ఏదైనా ఏ జరిగినా కానీ ఉండవాడికే ఇదైద్ది. ఇప్పుడు 25 ఏళ్ళ ఉండవాడికి పింఛనీ వస్తుంది, రేషన్ బియ్యం తీసుకుంటున్నాడు, ఏమీ లేనివాడు కార్డు కూడా లేనివాడు ఉన్నాడు. అది పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అసలు. మళ్ళీ రుణమాఫీ అంటున్నారు, 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉండేవాడు తీసుకెళ్ళి మొత్తం పొలం మొత్తం తీసుకెళ్ళి ఆ బ్యాంకులో పెడతాడు. ఆడికి రుణమాఫీ ఎన్ని లక్షలు వస్తాయి ఆడికి? మా దగ్గర 25,000 30,000 ఉంటే మేము తీసుకెళ్ళి మామూలుగా కోఆపరేటివ్ బ్యాంకులు చిన్న చిన్న బ్యాంకులు వేసుకుంటాం. మాకేం ఉపయోగపడుతుంది రుణమాఫీ అనేది. దాన్ని ఇంత లిమిట్ ఉండేవాడికి, వ్యవసాయం ఇంత పొలం ఉండేవాడికి చేయకూడదు అనేది ఉండాలి. ఎకరం లోపు ఉండేవాడుకో ఎకరం ఉండేవాడుకో రుణమాఫీ అనేది జరిగితే అప్పుడు ప్రజలు పేదవాళ్ళకి మొత్తానికి ఉపయోగపడుతుంది. అంతేగాని రుణమాఫీ అని 100 ఎకరాలు ఉండేవాడికి ఒకటి అవుతుంది, ఏమీ లేనివాడికి ఒకటి అవుతుంది. ఏమీ లేనివాడికి ఎక్కడ రుణమాఫీకి తీసుకుంటే అసలు అప్పే తీసుకురాడు బ్యాంకులో. ఉండేవాడికే లాభం ఏదైనా. అది ఉండేవాడు. సొంత భూమి ఉందా మీకు? మాకు ఏం లేదండి, ఒక ఎకరం కౌలు. పథకం వల్ల నిజంగా అంటే అర్హులైన వారందరికీ అంటే మీరు అన్నట్లుగా కౌలు రైతులకు కూడా న్యాయం జరగగలిగితే అంతా బాగానే ఉంటుంది అని చెప్పి మీరు అంటున్నారు. అంటే ఈ రైతు పథకం అనేది విషయంతో పాటు ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ డ్వాక్రా మహిళలకు ఇచ్చిన 10,000 రూపాయలు కానీ జరుగుతుంది. అసమంటి అన్నీ ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ రుణమాఫీలు అనేది ఎవరికి పేదవాడికి అనేది ఒకరికి ఉపయోగపడదు. ప్రతి వాడికి పాస్బుక్ అంటాడు. పాస్బుక్ అంటే రుణమాఫీ అంటే ఆడు తీసుకెళ్ళి ఆడు పెట్టుకుంటాడు, పొలం ఉంది కాబట్టి. మేము కౌలు వాళ్ళకి మా పెట్టుకుంటాకి ఎవడో ఇది కదా, అది చిన్న చిన్న బ్యాంకులు పెట్టుకుంటాం. అవి మా తీసుకుంటామే కానీ మాకు రుణమాఫీ అనేది జరగదు. పేదవాడికి జరిగేటట్టు చూడాలి. రుణమాఫీ అంటే రుణమాఫీ 100 ఎకరాలు ఉండేవాడు ఎందుకు పోయి చేసుకుంటాకే కానీ ఏం ఉపయోగం ఉండదు. మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినప్పుడు ఒక్కోడికి 5-6 లక్షలు కూడా వచ్చినాయి. దేనికి ఆడు పోయి చేసుకుంటామే. మా దగ్గర 25,000 కూడా ఉండవు. 25,000 తీసుకెళ్ళి మాకు రుణమాఫీ. అదే పేదలకి రుణమాఫీ 25,000 50,000 లోపు ఉండేవాళ్ళకు, లేకపోతే లిమిట్ పెట్టాలి. వాళ్ళు 1,00,000 రూపాయలు పైన ఉండేవాడుకు అసమంటి పెడితే పేదోడికి ఉపయోగం. అంతేగాని ఎప్పుడు చేసినా కానీ ఉండేవాడికే ఇది అవుతుంది. రుణమాఫీ అనేది అసలు చాలా రాంగ్ అది. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు కుప్పాల వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఇప్పుడు ఈ వ్యవసాయదారులకి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు పథకం కింద 10,000 రూపాయలు ఇస్తానని ఒక ప్రకటన అయితే ఇదివరకు చేసింది. ఇప్పుడు దాన్నే 15,000 రూపాయలు చేసి దాంట్లో మొదటి విడతగా 1000 రూపాయలు బ్యాంకుల్లో వేసామని చెప్తుంది. దాని గురించి అది చేస్తే మాకు మంచిదే. మాకు రైతు వారీగా 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఇంకా తర్వాత తజ్మా ఇచ్చిన కూడా మాకు మంచి బాగా చేసిన కింద లెక్కే. రైతు వారికి ఇంతవరకు మాకేం రూపాయి మొట్ల. ఇది మాకు బాగా ప్రోత్సాహం చేసినట్టు అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి గారు. రుణమాఫీలు అంటే ఏమైనా పడ్డాయి? రుణమాఫీలో లోగడ అంటే మాకు ఇంతవరకు పడలేదండి. మేము రుణం లేదు మాకు. ఒక పని వాళ్ళు 1 దెబ్బ 2 దెబ్బలు పని అంటున్నారు. అయితే మాకైతే లేదు, అయితే 2 దెబ్బలు పని అంటున్నారు రుణమాఫీ. రుణమాఫీ విషయంలో కానీ అలాగే ఇప్పుడు ప్రవేశపెట్టిన రైతు పథకం విషయంలో కానీ వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతవరకు దగ్గరైంది అనుకుంటున్నారు? ఎంతవరకు ఏముందండి, ఇప్పుడు ఇచ్చే మామూలుగా మళ్ళీ ఎకరానికి ఇప్పుడు 10,000 ఇస్తానంటున్నాడు కదా, ఈ కానీ ఇస్తే మాకు బాగా చేసినట్టు ఆయన. రైతు వారికి ఇంతవరకు ఎవరికి ఎంత ఇదిగా చేసిన వాళ్ళు లేరు. ఈ పథకం కనుక చేస్తే బాగా చేసినట్టు, సీఎం గారు బాగా చేసినట్టు అని మేము సంతోషపడుతున్నాం. అంటే చేస్తారని నమ్ముతున్నారా? చేస్తారని ఇప్పుడు చేస్తాం. మరి ఇస్తానన్నప్పుడు ఇస్తాడంటే ఇస్తాడనుకుంటున్నాం, మేము ఇచ్చినప్పుడు ఇచ్చాడనుకుంటాం. మిగిలిన విషయాలకు వస్తే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదండి. ఈ పసుపు కుంకుమ కింద మరి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన 10,000 అయితే కానివ్వండి, అయితే వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఇచ్చిన పింఛన్ల విషయం అయితే కానీ, లేదంటే ఈ కార్పొరేషన్ లోన్ల విషయంలో అయితే కానివ్వండి, వీటన్నిటి వల్ల రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ ఎంతవరకు దగ్గరైంది అనుకుంటున్నారు? ఎంతమందికి ఏంటండి ఇళ్ళకి ఇచ్చాడు, మరి డ్వాక్రా వాళ్ళకి ఆడవాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళు సంతోషపడుతున్నారు. శాంతం ముసలాళ్ళు వికలాంగులకి 2,000 కాడికి ఇస్తున్నాడు. వాళ్ళు కూడా మాకు అన్నం పెట్టాడు చంద్రబాబు నాయుడు మా పెద్ద కొడుకు అని సంతోషపడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే చెప్తూ వస్తున్నాయి, ఎన్నికల నేపథ్యంలో అంటే త్వరలో రాబోతున్నాయి కాబట్టి, ఇప్పుడు 1-2 నెలల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వారికి రైతులు కానీ ప్రజలు కానీ ఇప్పుడే గుర్తొచ్చారు ఈ సంక్షేమ పథకాలు అనేవి. ఎన్ని రోజులు ఏమైపోయాయి ఆ సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి కదా. కరెక్టే, ఇన్ని రోజులు ఏమైపోతాం కరెక్టే. ఇప్పుడు మామూలుగా ఎన్ని లక్షలతో కూడిందో ఇది, 1 రూపాయి 2 రూపాయలతో అయ్యే పని కాదు కదా. ఇవాళ ఇప్పుడు రేపు మా ఊరు ఉంది, రేపు 1వ తారీఖు వచ్చేవాడు 12 లక్షలు పంచాలి ఒక గ్రామానికి. ఇలాంటి గ్రామాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఇవన్నీ డబ్బుని తీసుకొచ్చి పంచాలంటే సామాన్యమైన పని కాదు. ఆయన కాబట్టి ఇంకా అక్కడికి లాక్కొచ్చి
పంచుతున్నాడు. ఇప్పుడు ఇంకా రైతుల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు సాయం అని చెప్పి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి బిల్లు కూడా పాస్ చేసింది పార్లమెంట్లో. దాని గురించి ఇంకా అది మాకేం అందలేదు కదండి. ఇప్పుడు మాకు సీఎం గారిది ఇదే మాకు అందుతుంది. ఇప్పుడు మీరు 1000 రూపాయలు అంటున్నారు చూసారా, ఇవ్వాలి నేను వెళ్తా బ్యాంకులోకి. నాకు హైదరాబాద్ బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ పుస్తకం. మీరు అన్నారు కాబట్టి అన్ని కలిసి వస్తా. డబ్బులు కానీ పడితే ఆయన మాకు ఒక దేవుడి కింద లెక్క. ఎందుకంటే రైతు వారీగా ఇప్పుడు ఏంటంటే పెట్టేవాడు నేను ఎప్పుడో పెడతాను అంటున్నాడు, ఇవాళ పెడుతున్నాడు ఈయన. నువ్వు 10 రోజులు పోయినాక నీకు నేను బాగా సిక్కును మటనేసి భోజనం పెడతాను అన్నావు, ఇవాళేసి పెడుతున్నాడు ఈయన. అయితే ఈయన్నే చూడాలి కదా, ఈయన మాట నమ్మాలి మేము. ఇప్పుడు నువ్వు ఎప్పుడో పెడతానన్నది అది మాకు నమ్మకం ఎంతవరకు, నువ్వు గెలిస్తే పెడతావు. ఈయన గెలకముందే పెడుతున్నాడు కదా, అయినప్పుడు ఈయనే మాకు ఇవాళ దేవుడిలాగా ఉంది మాకు. అది ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? మా పేరు తమ్మిశెట్టి సీతారామయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే చేస్తాం. నిరుడు ముందటేడు మాకు గొర్రెలకు ఇచ్చాం. ఈయన నేను కలిసే చేసాం. 10 ఎకరాలు గొర్రెలకు ఇచ్చాం. నిరుడు మొక్కదాన్ని అయితే 10 ఎకరాల గొర్రెల కంటే మాకు 3 లక్షల రూపాయలు పోయినాయి వ్యవసాయంలో. నిరుడు మొక్కదాన్ని వేసాం. మొక్కదాన్ని అయితే 1000 రూపాయలకి అమ్మాం. 200 బస్తాకి ఇస్తామని రాజుకెళ్ళారు, చుట్టుపక్కల ఇచ్చారంటున్నారు. మరి మాకు ఇంతవరకు రాలా. మేము ఇప్పుడు 3 లక్షలు 5 లక్షల రూపాయలు లాస్లో ఉన్నాం వ్యవసాయంలో. అంటే రాసుకెళ్ళారని అంటున్నారు, అడిగారా మరి పైకి వెళ్ళి అధికారులు? నెలాఖరికి వస్తాయి అంటున్నారు. మరి మాకు ఏమి వచ్చేటట్టు కనపడలా. ఇస్తామని కూడా అంటలా. ఇప్పుడు పోయిన నెల నుంచి అంతకితం వస్తున్నాయి అన్నారు. మేము చాలా లాస్లో ఉండిపోయాం. ఒక రకంగా మేలే చేస్తున్నారు డ్వాక్రా మహిళల కాళ్ళకే. మరి మాకేమో 60 ఏళ్ళు వచ్చినాయి, పింఛని రాయిలా. వ్యవసాయం చూస్తేనేమో ఏడ్చినట్టు ఉంది. అంటే మరి ఇప్పుడు ఈ వ్యవసాయదారులకు సంబంధించి రైతు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తామని చెప్పింది కదా, వచ్చినప్పుడు సంతోషిస్తాం. దాన్నే 15,000 రూపాయలు చేశారా లేదంటే కేంద్ర ప్రభుత్వం మేము చదువుకోవాలా, మనకు తెలీదు. వస్తే సంకలు కొట్టుకొని తీసుకొని భగవంతుడిగా మెచ్చుకుంటామే. కానీ ఇంతవరకు మాకేం గిట్లా. మేము బ్యాంకుల్లో ఇప్పుడు మాకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అంటే పొలమండోడికి రుణమాఫీ, ఆడు కొంట అమ్ముకుంటే 1 కోటి రూపాయలు వస్తున్నాయి. అసలు లేని వాళ్ళు మేము బ్యాంకుల్లో బంగారం పెట్టి వదిలేసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు నిరాధారంగా ఉండం. మాకు రుణమాఫీ అంటే లేనివాడికి ఏమో రూపాయి రుణమాఫీ జరగల. ఉండోడికి రుణమాఫీ చేస్తే ఎట్లాగంటే మేము కబులు చేస్తున్నాం. కబులు చేస్తే బ్యాంకులో మంగళసూత్రంతో సహా పెడితే అవి మాకు రుణమాఫీ లేదు. రైతుకు రుణమాఫీ చేస్తే మాకేమిదండి. లేనివాడికి రుణమాఫీ చేయాలి. వ్యవసాయం చేసుకునేవాడిని గుర్తించి వ్యవసాయం కబులు చేసేవాడికి రుణమాఫీ చేయాలి. రుణమాఫీ చేస్తామంటే రైతుకు రుణమాఫీ చేస్తే రైతుకు మేము 10 బత్తాలు 24 బత్తాలు 23 బత్తాలు కవులు ఇస్తున్నాం. తీసుకుంటున్నాడు, మేలకుండా కూర్చుంటున్నాడు. పండిపోయినా కట్టాలి. 7 ఊరు కూలీలు రాకపోతే మేము గంటకి 3 గంటలు పట్టింది. ఒక్కొక్క ఎకరానికి గంట పట్టే పని 3 గంటలు పట్టింది. మేము 25,000 అయినాయి 8 ఎకరాలు కోతకి. మరి దానికి మళ్ళీ 200 వేసి మళ్ళీ మేము కట్టాము. మాకు అసలు ఏమి 7 కూడా ఏమి రూపాయి తినలేదు బాబు. అది కౌలు రైతుని చూడాలి మీరు. అంటే ఇప్పుడు చూసుకుంటే అందరూ అంటే కౌలు రైతులని అంటే వ్యవసాయదారులు అంటే సొంత భూమి ఉన్న వారికి కాకుండా కౌలు రైతులకు కూడా ఈ రైతు పథకం అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాంట్లో భాగంగా 1000 రూపాయలు అకౌంట్లో వేసామని చెప్పి నిన్న సాయంత్రం ప్రకటన చేసింది కదా, దాని మీద మీ తెలియదండి. మనకు అది చూసుకుంటారు ఈ రోజు వెళ్ళి అకౌంట్? చూస్తాం. మాకు కరూరు బ్యాంకులో కంకిపాడులో అకౌంట్ ఉంది, చూస్తాం. ఆయన చెప్పినట్లుగా ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ పథకం రైతు పథకం కింద ఇవి నిజంగా రైతులకు అందితే ఎంతవరకు రైతులకి ఈ ప్రభుత్వం దగ్గర అవుతుంది అనుకుంటున్నారు? రైతులకు అందితే బంగారమేనండి, ఇక ఎదురున్నది ఆయనకి. అదే కౌలు రైతులకి అందాలి, కౌలు చేసేవాడికి అందాలి. అదే మామూలుగా రైతులకి ఇస్తే మాకెవరు, మామూలుగా భూమి గలవాడు రైతులకి ఇస్తే మాకెవరు, కవులు చేసేవాడికనే ఇవ్వాలి. అందేటట్టు చూడాలి. మీరు మాఫీ పెట్టి ఇద్దరు తీసుకోండి అన్నా మాకెవరు. నువ్వు చేస్తే చేయి, లేదు ఇంకొకటికి ఇస్తామంటారు. దానికే అచ్చం కవులు చేసేవాడికే అకౌంట్లో పడేటట్టు చూడాలి. రైతుకు పడితే మాకు మట్టుకు ఎవరు. ఎందుకంటే కవులు కార్డు రాపిచ్చామండి, లేదు కొత్తగా రాపించుకోవాలి. కవులు కార్డు రాపిస్తే మీకు వెళ్తే ఏం చల్లవయా, వాళ్ళ సంతకం పడాలన్నారు. వాళ్ళు మనకు సంతకం చేయరు. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే నెగమన్ని. మరండి ఇప్పుడు చూస్తే ఈ రైతు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇదివరకే చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్నే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిన్న ఒక ప్రకటన చేసింది. దాంట్లో భాగంగా మొదటి విడతగా 1000 రూపాయలు అకౌంట్లో వేసామని చెప్పి చెప్తుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎంతో కొంత ఎంత రైతులకి ఎంత ఇస్తే మట్టి ఇదే కదండి. మా పోటుకలకి ఉన్నవాడు తీసుకుంటున్నాడు. మరి మాకు ఇది లేదు. నీడేమో 25 బత్తాలు కవులకు మాట్లాడే 3 ఎకరాలు ఉడుతున్నాండి. అది 20 అయింది. 20 అయితే 5 బత్తాలు వేసి చేయనోడికి కట్టవలసి వచ్చింది. మరి ఆ బాకీ పోయిందా? చేయనోళ్ళు ఎంత తగ్గిస్తారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళే తీసుకుంటారు కానీ మాకు ఎవరు కదా. 10,000 వచ్చినా 5,000 వచ్చినా
మరి మాకేమైనా ఇచ్చేటట్టుగా ఉంటే చూడండి. అంటే ఇప్పుడు ఈ కౌలు కార్డు ఉన్న వారికి అంటే కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు వర్తించేలాగైతే రైతు పథకం అనేది తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మరి ఇప్పుడు ఈ కౌలు కార్డు ఉన్న వారికి నేరుగా వారి అకౌంట్లోనే పడతాయి అంటున్నారు. నిజంగా అలా జరిగితే ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందంటారు? మరి వాళ్ళందరూ ఎవరు రైతులు, ఒకళ్ళు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు. వాళ్ళు ఏదో మేము అసలు పొలం కాడ మేము అమ్ముకుంటామని కొంతమంది ఇచ్చారా, ఇంతకెవరో ఇచ్చారా, మరి అది. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ రైతు పథకంతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. డ్వాక్రా మహిళల పసుపు కుంకుమ కానీ, లేదా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పింఛన్ల విషయంలో కానీ, వీటి వల్ల ఇవి ఎంతవరకు అందరికీ అందే అంటారు? ఈ మొత్తం ప్రతి ఒక్కరికి వచ్చేసినాయి. వీటి వల్ల కానీ రైతు పథకం వల్ల కానీ ప్రజల్లోకి ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసింది అనుకుంటున్నారు? చేసింది.